చెయ్యత్తక్కర్లేదు, కానీ కడుపులో నువ్వు ఫెయిల్ కరెక్ట్, కానీ మనసులో జవాబు చెప్పు, మనస్సాక్షికి ఆన్సర్ చెప్పు. దేవుని భయం కలిగి బతుకుతున్నావు నువ్వు. దేవుని భయం ఉంటే ఎక్కడ వణికిపోతాం కాదు. ఒక్క దానివే రూమ్లో ఉన్నప్పుడు ఒక్కడ రూమ్లో నువ్వేం చూస్తున్నావు అది తెలుస్తుంది. దేవుని భయం. నువ్వు మెసేజ్లు ఏం పెడుతున్నావు, ఏం చూస్తున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో టచ్లో ఉంటున్నావు, ఏం మెసేజ్లు పెడుతున్నావు, నీ ఆర్థిక నిర్వహణ ఏంటి, నీ ఉద్యోగులు యథార్థత ఏంటి. ఇది కాదురా దేవుని భయం అంటే. అందరం ఉంటే ఒకేసం, ఎవడు లేకపోతే ఒకేసం. ఫ్యామిలీతో కలిసి టీవీ చూస్తున్నాం, వార్తలే చూస్తావు, గదులు కలిసి తలుపేసుకుంటాం, ఏదో ఒకటి చూసేస్తావు. క్వాలిటీ తక్కువ మనిషి అని. నీ ఫ్యామిలీనే ఫేస్ చేయలేవు కరెక్ట్గా. నువ్వు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతావు రేపు పొద్దున. అంటే ఎన్ని ఉత్తిది అనుకుంటున్నావా? క్రీస్తు న్యాయపీఠం ఉండదు.